హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త. కానీ ఈ రూల్స్ పాటించిన వారికి మాత్రమే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఇటీవలే పదవీ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత కీలక తీపి కబురునైతే అందించింది. సాధారణంగా ఒక ఉద్యోగి తన సర్వీసు పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందిన తర్వాత విశ్రాంతి తీసుకుంటారని అందరూ భావిస్తారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించే ఒక అపూర్వమైన అవకాశం కల్పించింది. ఇది కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికి కాకుండా ఇప్పటికే రిటైర్ అయ్యి ఇంట్లో ఉన్న వారికి కూడా వర్తింపజేసేలాగా నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ముఖ్యంగా పదవీ విరమణ వయస్సు పెంపుపై గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు ఈ యొక్క నిర్ణయంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెరదించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు అనేది 60 ఏళ్ల నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మార్పును అధికారికంగా ఆహ్, చేస్తూ జీవో ఎంఎస్ నంబర్ 45ను కూడా విడుదల చేయటం జరిగింది. అయితే ఈ ఉత్తర్వుల ప్రకారం కేవలం భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారికే కాకుండా ఒక నిర్ణీత గడువు తర్వాత రిటైర్ అయిన వారికి కూడా మళ్ళీ విధుల్లో చేరే అవకాశం అయితే కల్పించడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. అంటే 60 ఏండ్లు నిండి ఉద్యోగం వదిలేసిన వారు కూడా తిరిగి మరొక 2 ఏళ్ల పాటు ప్రభుత్వ సేవలో కొనసాగే వీలుంటుంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నిర్ణయం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలాగా నిబంధనలు రూపొందించారు. అంటే దీని అర్థం ఏమిటంటే జనవరి 1, 2022 తేదీని తర్వాత ఎవరైతే 60 ఏళ్ల వయసు నిండి పదవీ విరమణ పొందారో వారందరూ ఇప్పుడు తిరిగి పాత ఉద్యోగుల్లోకి చేరవచ్చు. ఈ నిర్ణయం వల్ల గత 2 ఏళ్లుగా రిటైర్ అయిన వారికి ఇది ఒక గొప్ప వరంగా అయితే మారింది. అయితే ఇందులో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుండి తిరిగి విధుల్లో చేరే వరకు ఈ మధ్య కాలంలో ఉన్నదాన్ని ఔట్ ఆఫ్ ఎంప్లాయ్ ఔట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌గా అయితే పరిగణిస్తారు. అంటే ఆ ఖాళీ సమయంలో వారు విధుల్లో లేరు కాబట్టి ఆ కాలానికి ఎటువంటి వేతనం లేదా జీతం అనేది ప్రభుత్వం చెల్లించదు. కానీ ఆర్థిక పరంగా జీతం రాకపోయినప్పటికీ ఇతర సేవా ప్రయోజనాల విషయంలో మాత్రము ప్రభుత్వం పెద్ద పీట వేసింది. విధుల్లో లేని ఆ కాలాన్ని సీనియారిటీకి లెక్కించడానికి పరిగణలోకి అయితే తీసుకుంటారు. అయితే పదోన్నతులు ఇచ్చే సమయంలో కూడా ఆ కాలాన్ని లెక్కించి తగిన ప్రాధాన్యత అయితే ఇస్తారు. మరి దీంతో పాటుగా నోషనల్ ఇంక్రిమెంట్స్ విషయంలో కూడా ఆ యొక్క కాలాన్నయితే లెక్కిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనివల్ల ఉద్యోగికి సర్వీసు పరంగా ఎటువంటి నష్టం అనేది కలగకుండా జాగ్రత్తలైతే తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి తిరిగి చేరటం ఇష్టం లేకపోతే వారిని 60 ఏళ్లకే పదవీ విరమణ పొందినట్టుగా పరిగణించి వారి సర్వీస్‌ను అక్కడితో అయితే ముగిస్తారు. సంబంధిత సంస్థలు తమ సర్వీస్ కాలంలో మార్పులు చేసి ఈ యొక్క విధానాన్ని వెంటనే అమలు చేయాలనైతే ఆదేశాలు అందాయి. అయితే ఈ ప్రక్రియలో ఒక ప్రధాన అంశం చిక్కుముడి లేదా కఠినమైన నిబంధన ఉంది. దీనిని ఉద్యోగులు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయినప్పుడు వారికి ప్రభుత్వం నుండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినటువంటి పీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మొదలైనవి అందుతాయి. ఇప్పుడు తిరిగి 62 ఏళ్ల వరకు ఉద్యోగంలో చేరాలనుకునేవారు అప్పటికే తాము తీసుకున్న పూర్తి ఆర్థిక ప్రయోజనాలను తిరిగి ప్రభుత్వ సంస్థకు లేదా ట్రెజరీకి జమ చేయాల్సి ఉంటుంది. ఇది చాలామందికి ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 2022లో రిటైర్ అయిన వారు ఇప్పటికే ఆ డబ్బును పిల్లల పెళ్ళిళ్ళకో లేదా ఇంటి నిర్మాణ ఖర్చులకో ఏదైనా అప్పు తీర్చడానికో ఖర్చు చేసి ఉండవచ్చు. సో, ఇంత పెద్ద మొత్తాన్ని మళ్ళీ వెనక్కి కట్టడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ మరియు సాధారణ మధ్యతరగతి ఉద్యోగికి ఇది భారం కావచ్చు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఆ డబ్బును మళ్ళీ జమ చేయడం అనేది మానసికంగా, ఆర్థికంగా పెద్ద సవాలే అని చెప్పాలి. అందుకే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినప్పటికీ ఈ ఆర్థిక నిబంధన కారణంగా ఎంతమంది తిరిగి విధుల్లో చేరతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. యాక్చువల్‌గా ట్రెజరీ నుండి మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది.
సో, అంత ఈజీగా అవేమీ రావు. మళ్ళీ వాటిని తిరిగి కట్టాలి అంటే ఆల్రెడీ ఖర్చయిపోయి ఉండొచ్చు గూడా. సో, మరి చాలామంది ఉద్యోగ సంఘాల నాయకులు గూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం జేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మళ్ళీ విధుల్లో చేరాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశమే అని మళ్ళీ చెప్పవచ్చు.